హాయ్ అండి. ప్రేమంటారా 61 భాగం వినండి. నీలు వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయలేదు. ఇంటికి చేసింది. సౌజన్య ఫోన్ తీసింది. ఏమైంది? డాడీ ఫోన్ తీయట్లేదు అంది. ఇప్పుడే వచ్చి పోలీసులు తీసుకువెళ్ళారు అంది సౌజన్య. ఎందుకు? ఏం జరిగింది అంది నీలు. మొన్న ప్రసాద్ వాళ్ళు వస్తే గొడవ పడ్డారు. ఆ పగతో వాళ్ళ ఫ్యాక్టరీలోని ఒక వర్కర్తో వాళ్ళ లోడింగ్లో డ్రగ్స్ పెట్టించారు. వాడు పెడుతూ ప్రసాద్ వాళ్ళకి దొరికాడు. వాడు ఉదయ్ పేరు చెప్పాడు. దీంతో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అంది. నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావు ఎంతసేపు అంది నీలు. నీకు చెప్పొద్దన్నారు మీ డాడీ అంది సౌజన్య. సరే నేను వస్తున్నానుండు అని ఫోన్ పెట్టేసింది. వెంటనే కౌశిక్కి ఫోన్ చేసింది. అర్జెంటుగా మనం హైదరాబాద్ వెళ్తున్నాం, రెడీ అవ్వు, ఇక్కడికి వచ్చేయి అంది. ఇద్దరికి ఫ్లైట్కి టికెట్స్ తీసుకుంది. కౌశిక్ వచ్చి ఏం జరిగింది అన్నాడు. ఆ ప్రసాద్ చేసిన పనికి మా డాడీ జైల్లో కూర్చున్నారు, మనం వెళ్తున్నాము అంది. ఇప్పటికిప్పుడు అంటే ఫ్లైట్ టికెట్ ఎంత అవుతుందో తెలుసా? 3 ఛార్జ్ అవుతుంది అన్నాడు కౌశిక్. టికెట్స్ మనీ ఎవరిస్తున్నారు? నువ్వేనా? మూసుకుని పద అంది. ఇద్దరూ బయలుదేరారు. అక్షు వాళ్ళకి విషయం ఇది అని ఫోన్ చేసి చెప్దామంటే కుదరలేదు కౌశిక్కి. దిగిన వెంటనే వెళ్ళి లాయర్తో మాట్లాడి బెయిల్ కోసం చాలా ట్రై చేసింది. ఉదయ్ నాకు సంబంధం లేదని చెప్తూనే ఉన్నాడు. కానీ వర్కర్ కాల్ రికార్డు పెట్టుకున్నాడు. అతను ఉదయ్ ఆఫీస్కి రావడం అక్కడ సీసీలో రికార్డ్ అయింది. దాంతో బెయిల్ కష్టం అన్నాడు లాయర్. డాడీని కలవాలి అని పట్టుబడితే లాయర్ ఏర్పాటు చేశాడు. ఉదయ్ని కలవటానికి వెళ్ళింది. ఏంటి డాడీ ఇది? చేసేటప్పుడు సాక్ష్యాలు లేకుండా చూసుకోవాలి. నాకు చెప్పుంటే నేను హెల్ప్ చేసేదాన్ని కదా. అనవసరంగా ఇరుక్కుపోయావు. ఎప్పటికీ అదే మాట చెప్పు, నీకు తెలీదు అన్నది. అదొక్కటే నిన్ను రక్షించేది అంది నీలు. న్యూస్లో ఈ వార్త చూసి అక్షుకి ఫోన్ చేసి చెప్పాడు క్రిష్. నీలు కూడా లేదు, అక్కడికి వెళ్ళింది. అమ్మ పక్కింటి వాళ్ళని అడిగిందట. ఎక్కడికో వెళ్ళారు ఇద్దరు అన్నారట. అంటే కౌశిక్ కూడా వెళ్ళాడు. ఏమో ఏమవుతుందో అర్థం కావడం లేదు అన్నాడు క్రిష్. మనల్ని ఏదో చెయ్యాలని ఆయన ఇరుక్కున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో అంది అక్షు. ఈ కేసు ఒక రోజులో ఎన్నో మలుపులు తిరిగింది. ఉదయ్ అప్రూవర్గా మారి ఎవరి దగ్గరైతే కొన్నాడో వాళ్ళని పట్టించాడు. ఉదయ్కి బెయిల్ దొరికింది. బయటకు వచ్చి కార్ ఎక్కారు నీలు, ఉదయ్. కౌశిక్ డ్రైవ్ చేస్తున్నాడు. డాడీ, ఇతను కౌశిక్, నా ఫ్రెండ్ అంది నీలు. చూసి ఊరుకున్నాడు ఉదయ్. కౌశిక్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండు అని నీలు నోటి నుండి రావడం. ఇల్లు చేరారు. లోపలికి వస్తుంటే సౌజన్య ఎదురొచ్చింది ఏడుస్తూ. నీలు లోపలికి వస్తూ నీ ఏడుపేంటి, పక్కకుండు అంది విసుగ్గా. అది వినపడినట్టు భార్య భుజం చుట్టూ చేయి వేసి తప్పు చేశాను, శిక్ష అనుభవిస్తున్నానంతే అన్నాడు ఉదయ్. నీలు విసురుగా పైకి వెళ్ళిపోయింది. ప్రసాద్కి ఫోన్ చేశాడు ఉదయ్. సారీ ప్రసాద్ గారు, నన్ను క్షమించండి అన్నాడు. అలాంటిది ఏమొద్దు అంటున్నాడు ప్రసాద్. కాల్ కట్ చేశాడు ఉదయ్. ఉదయ్ ఫోన్ చేసి సారీ అని పెట్టేశాడు అన్నాడు ప్రసాద్ కుమార్తో. అనాలోచితంగా ఏదో చేసేశాడు. మనం వెళ్దాం పదా అన్నాడు కుమార్. ఇద్దరు ఉదయ్ ఇంటికి వచ్చారు. హాల్లో కూర్చుని ఉన్నాడు ఉదయ్. నన్ను క్షమించండి ఉదయ్, నేను కొట్టు ఉండాల్సింది కాదు. నా కూతురు గురించి మాట్లాడితే కంట్రోల్ చేసుకోలేక కొట్టేశాను, సారీ అన్నాడు ప్రసాద్. కొట్టేసి సారీ చెప్తే సరిపోతుందా? మేము అలానే చెయ్యాలా అంది నీలు. దాని మాటలు పట్టించుకోకండి. తను ఏమనుకుంటే అదే జరగాలి. ఈ గొడవలన్నిటికీ ఆ మొండితనమే కారణం అన్నాడు ఉదయ్. డాడీ, మీరు వీళ్ళని సమర్థిస్తున్నారా అంది ఆశ్చర్యంగా. నీలు, కొద్దిసేపు మాట్లాడకు నువ్వు అన్నాడు ఉదయ్. విసురుగా నడుస్తూ బయటికి వెళ్ళింది. కారు దగ్గర నిలబడి ఉన్న కౌశిక్ని చూస్తూ నువ్వు ఇక్కడే ఉన్నావా అంది డోర్ తీసుకుని లోపల కూర్చుంటూ. అప్పటికప్పుడు రమ్మన్నావు, వచ్చాను. ఇక్కడికి అక్కడికి అని డ్రైవర్లా వాడుకున్నావు. కనీసం తిన్నావా అని అయినా అడిగావా అన్నాడు. ఏడవకు, నేను ఏం తినలేదు. ఏదైనా రెస్టారెంట్కి పోనీ అంది. సారీ, నా గారం వల్ల మొండిగా అయ్యింది. ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు, అన్నీ వదిలేద్దాం అన్నాడు ఉదయ్. కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోయారు ఇద్దరు. అసలు మనం మంచిగా మాట్లాడుతూ ఉంటే నీలు నిజంగానే క్రిష్ని ఇష్టపడి క్రిష్ కూడా ఇష్టపడితే అందరూ వాళ్ళని ఒకటి చేసేవాళ్ళం. ఇది సరైన దారిలో వెళ్ళలేదు అంది సౌజన్య.
వీళ్ళతో మాట్లాడాక నాకు అలాగే అనిపించింది అన్నాడు ఉదయ్. అక్కడ ఇద్దరు రెస్టారెంట్లో కూర్చొని ఉన్నారు. ఆర్డర్ చెప్పే ఓపిక కూడా లేదు. ఏదో ఒకటి చెప్పు అంది నీలు. కౌశిక్ ఆర్డర్ చేశాడు. టేబుల్పై పెడుతున్న ఫుడ్ చూస్తూ, నీకెలా తెలుసు? ఇవన్నీ నాకు ఇష్టమైనవే అంది. నీతో ట్రావెల్ చేస్తున్నాను, ఆ మాత్రం తెలుసుకోలేనా అన్నాడు. ఇన్ని నేనే తింటానా ఏంటి? నువ్వు కూడా తిను అంది. ఎక్కడుంటావు అని అడిగింది మళ్ళీ. ఏ హోటల్లోనో రూమ్ తీసుకోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి లేట్ అవుతుంది అన్నాడు కౌశిక్. అంత అర్జెంట్ పని ఏమీ లేదులే, రూమ్ బుక్ చేసుకో ఇక్కడే అంది. వీటన్నిటికీ కలిపి నీకెంత మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంది మళ్ళీ. అన్నిటికీ డబ్బుతోనే కొలవకూడదు నీలు, కొన్ని సాటి మనిషిగా కూడా చెయ్యొచ్చు అన్నాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఇస్తాలే అంది. నువ్వు అన్నీ డబ్బుతోనే కొలుస్తావు కదా అన్నాడు. అది నీ జో నుండే అలవాటైంది. అది ఫోన్ చేసిందా అంది నీలు. లేదు, ఎందుకో నేను చేయలేదు అన్నాడు. ఇంకొకరెవరో దొరుకుంటారు దానికి, అందుకే నిన్ను వదిలేసింది అంది. అంతే కదా నీలు, ప్రేమను అర్థం చేసుకునేవారు ఎవరున్నారు? అవసరానికి వాడుకునేవారే తప్పించి అన్నాడు. నా నుండి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అలాంటి ఆశలు పెట్టుకోకు, నాలానే అవుతావు. నన్ను చూడు, క్రిష్కి అక్షు పక్కనున్నట్టు మాట్లాడుకుంటుంటే నాకు తెలుసు క్రిష్ అక్షు కోసమే అని. అయినా ఎందుకో పిచ్చి, క్రిష్ని వదలకూడదని పంతం. నా పంతం వల్ల ఎన్నో ఇబ్బందులు. సరే వదిలే, నీకు జో కరెక్ట్ కాదు అంది నీలు. అన్నీ తెలిసి ఎందుకు నీలు, పద వెళ్ళిపోదాం. ముందు స్టడీస్ కంప్లీట్ చేసి అప్పుడు మన ప్రేమ గురించి ఆలోచిద్దాం అన్నాడు. ఇంకెంత, 1 వీక్ అయితే క్రిష్ కూడా వచ్చేస్తాడు, అందరం కలిసి వెళ్దాం అంది. క్రిష్ దృష్టిలో నువ్వు ఇక్కడ లేవు, అక్కడున్నావు, మర్చిపోయావా అన్నాడు. అవును, ఒక 4 డేస్లో వెళ్దాంలే. డాడీ ఈ కేసు నుండి పూర్తిగా బయటపడినట్టు అంటావా? నా కోసం ఏదో చేయబోయి పాపం అంది. కానీ నీలు, నువ్వు మీ డాడీని కలిసినప్పుడు ప్రేమతో పాపం అనే జాలితో మాట్లాడలేదు. ఎందుకు చేసావు ఇలా? నాకు చెప్తే నేను సహాయం చేద్దును కదా అంటూ డిమాండింగ్గా మాట్లాడావు. పాపం ఆయన నీ నుండి ఊరట ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఆయన ముఖం చూస్తే నాకు అలా అనిపించింది అన్నాడు. అలా అంది కూడా ప్రేమతోనే. ఎందుకు ఇవన్నీ మీకు అన్నట్టే. ఆయనకు అర్థమవుతుందిలే, చిన్నప్పటి నుండి చూస్తున్నారు కదా నన్ను. నువ్వంటే నన్ను ఇప్పుడే చూసి నీకు ఇంకా అర్థం కాలేదు నేను అంది. ఎందుకు అర్థం కాలేదు? చాలా బాగా అర్థం చేసుకున్నాను నిన్ను. నాకు తెలిసినంతవరకు నీకు ప్రేమ అంటే ఏంటో తెలీదు. మనసులో ప్రేమ ఉన్నా అది వాళ్ళకి వ్యక్తపరచలేవు. ఎవ్వరి నుండి ఏది తీసుకోవడానికి ఇష్టపడవు, నువ్వే ఇవ్వాలి. ఒక్క ప్రేమ మాత్రమే కావాలని కోరుకుంటావు. కానీ నువ్వు చేసే బిహేవియర్కి బహుశా ఎవ్వరికీ ప్రేమ కలగదు. అవతలి వ్యక్తితో ప్రేమగా మాట్లాడాలి. డిమాండింగ్గా మాట్లాడితే ఎవ్వరూ యాక్సెప్ట్ చెయ్యరు అన్నాడు కౌశిక్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.